ఉన్నారు సంగప్ప గారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. అదేవిధంగా సామల హేమ గారు బీఆర్ఎస్ కార్పొరేటర్, సీతాఫల్ మండి కార్పొరేటర్ అనుకుంటా. ఇవాళ ఉదయం నుంచి మాగంటి సునీతతో ఆమె కూడా విస్తృతంగా వెంట ఉన్నారు. సో ఆమె కూడా ఇవాళ మనతో మాట్లాడుతూ ఆమె మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించారన్నారు. కాబట్టి ఒకసారి తీసుకుందాం సామల హేమ గారిది. హేమ గారు నమస్తే అన్న. నమస్తే. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. మీరు ఇవాళ మాగంటి సునీత గారితో ఉన్నారు. మీకు ఇక్కడ ఓటు ఉందా? యాక్చువల్లీ నాకు ఓటు లేదన్నా. నాకు ఒక్కదానికి చాలా మందికి లేదు. అక్కడ చాలా మంది బయటలో చాలా మంది ఉన్నారు అక్కడ. ఓకే ఓకే. ఏం జరిగింది? రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ చాలా మంది బయట వ్యక్తులు ఉన్నారని, వారు మేడం కి సపోర్ట్ కావాలన్నారని మేము రావాల్సి వచ్చింది. అది కూడా తర్వాత ఎలక్షన్ ప్రొసీజర్ తనకు ఐడియా లేదు కాబట్టి కొద్దిగా ఏమైనా అవసరం ఉంటే మాట్లాడడానికి కొద్దిగా ఉండండి అమ్మా, నాతో ఇద్దరు లేడీస్ ఉండొచ్చు అని అంటే నేను ఆయిషా గారు అని చెప్పేసి ఇద్దరం కలిసి వారితో ఉండడం జరిగింది అంతే. ఓకే ఓకే. ఏం జరిగింది? పొద్దున మీరు మధ్యాహ్నం చెప్పారు మీ మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. పోలింగ్ స్టేషన్ దగ్గర వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ నాయకులని టేబుల్ చేసుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు 3-4 టేబుల్స్ వేసుకొని 20-30 మంది గ్యాదర్ అయి కూర్చున్నారు. మా వాళ్ళు కనిపిస్తే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే పోలీసు వాళ్ళు గాని అక్కడ ఉన్న నాయకులు గాని ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు అని చెప్పేసి నేను ఒక ఫోటో తీసుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగడానికి. మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, మరి మాకెందుకు ఇవ్వరని ఫోటో తీసుకుంటే ఫోటో ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అని అన్నారు. అంటే మరి ఇట్లా పెట్టుకున్నారు, మరి మాకు అవకాశం ఇస్తారు, మరి మీకు ఎట్లా ఇచ్చారంటే మేము కూడా అడగాలి కదా అని అంటే, సరే అడగండి తీసుకోండి మీ ఇష్టం అని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఒక వ్యక్తి వచ్చి మరి నీకు ఇది కనిపిస్తే ఫోన్ లేదా ఫోటో చూపించుకుంటే ఇది కనిపించట్లేదా అని ఏదో ఫోటో చూపించాడు. నేను అన్న మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, నాకు అబ్జెక్షన్ ఉంది కూడా నేను కంప్లైంట్ ఇచ్చుకుంటాను అన్న. అంటే ఆయనతో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆయన నన్ను ముట్టుకునే ప్రయత్నం చేసి నా మీదికి వస్తున్నాడు. నేను నా మీదికి వచ్చే క్రమంలో కథలు పడకండి అని అన్నాను అంతే. దాన్ని వక్రీకరించి నేనేదో బూతు మాట్లాడినా అని చెప్పేసి నా మీదకి చేయలేపుకుంటా నా మీదకి రావడము, సునీత గారి క్యాండిడేట్ పక్కన ఉంటే అక్కడ వారిని దూషించడము, ఒకటేసారి చాలా మంది వచ్చి మా మీద పడే ప్రయత్నం చేశారు. మీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, విజువల్స్ తీసుకున్నారు. నిజంగా అక్కడ నేను బూతు మాట్లాడి ఉంటే మీరు చూసుకోవచ్చు. అక్కడ నేను అనని మాటను నేను అన్నా అని చెప్పేసి మళ్ళీ నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. నన్ను నేను డిఫైన్ చేస్తాను ఒక అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, మిగతా వాళ్ళందరూ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే, మళ్ళీ మీ మీడియా సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. మేము జస్ట్ క్యాండిడేట్ తోటి పోలింగ్ బూత్ ఎట్లా జరుగుతున్నాయి, ఏంటి ఇష్యూస్ ఏమున్నాయని మా ఏజెంట్స్ తో మాట్లాడుకుంటున్నాం. ఎక్కడికి పోయినా కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్యాండిడేట్ ని వెళ్ళనివ్వట్లేదు. అండ్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే పోలీస్ అక్కడ లోపల ఆర్ఓ వాళ్ళు కంప్లైంట్ తీసుకోవట్లేదు. సరే దొంగోట్లు వేస్తున్నారని చెప్పేసి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. మేము ఓవరాల్ గా ఇట్లాంటి చిల్లర ఎలక్షన్, చీప్ ఎలక్షన్, వరెస్ట్ ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు ఇంత దారుణంగా. మేము బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ, షేక్పేట్, రెహమత్ నగర్ ఈ ఏరియాస్ లో వెళ్ళడం జరిగింది. ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి మేము వెళ్ళి అక్కడ ఆర్ఓలను అడగడం జరుగుతుంది, డిసైడింగ్ ఆఫీసర్స్ ని అడిగాము. ప్లస్ మేడం కూడా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా మాకు సంబంధం లేదు, మాది బాధ్యత కాదు. అటు పోలీసు వాళ్ళు అదే మాట చెప్తున్నారు, ఇక్కడ లోపల కూర్చున్న ఆఫీసర్స్ కూడా అదే మాట చెప్పడం జరుగుతుంది. మరి మేము ఎవరికి కంప్లైంట్ చేయాలా? ఇంత ఓపెన్ గా ఇంత జనం డబ్బులు పంచుతున్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటేయడానికి ఒక వ్యక్తి వెళ్తే వాళ్ళ మదర్ ని బెదిరించారంట, నువ్వు ఇట్లా కాంగ్రెస్ కి ఓటేయకపోతే 2,000 పెన్షన్ కట్ చేస్తామని చెప్పేసి, ఒక ఆమెకు డబుల్ బెడ్రూమ్ కట్ చేస్తామని. ఏంటి దౌర్జన్యం? ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినాయా? గతంలో కూడా బీఆర్ఎస్ నడుస్తాయి కదా ఇది. అవును, గతంలో కూడా బై ఎలక్షన్స్ జరిగినాయని. ఇట్లాంటివి చూసారా మీరు ఎప్పుడైనా? ఇట్లాంటి దాడులు జరగడం, బెదిరించడం, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి ఇవన్నీ చూసారా? మీరు మీడియాలో వస్తాయి కదా. ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది. సరే మీరు పెంచి ఎంఐఎంతో నాకు సంబంధం లేదండి చేసింది. ఎందుకంటే ఇంతకుముందే కొప్పులేశ్వర్ గారు లైన్ లోకి వచ్చి ఆయన చెప్పారు కాదు కదండి. ఓవరాల్ గా చాలా దగ్గర జరిగింది. షేక్పేట ఒక్కటే కాదు, అన్నిటి దగ్గర దొంగోట్లు మేము లైవ్ గా పట్టుకున్నాము. అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 100 మంది అక్కడ వ్యక్తులు ఉన్నారు. మేము వెళ్లి వాళ్ళని పట్టుకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అవుట్ రేట్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము రావడం చూసి వాళ్ళని వెనక నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యాండిడేట్ ని ఒక మహిళని చూడకుండా కూడా పోలీస్ ఆఫీసర్ నూకేయడం. మేము వారికి కంప్లైంట్ చేస్తున్నాము, సార్ ఇట్లా రిగ్గింగ్ జరుగుతుంది, వాళ్ళు దొంగోట్లు వేస్తారమ్మా, అయితే ఏముంది ఏం చేస్తారు అని అంటున్నారు. వాళ్ళు ఒక కార్పొరేటర్ మీద ఆమె ఎవరితోనో ఫోన్ చేయించిందని నువ్వు పైన వాళ్ళతో నాకు ఫోన్ చేపిస్తావు, రేపు పొద్దున నీ మీద ఎఫ్ఐఆర్ చేపిస్తాను, నీ మీద కేసు చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు.
ఏంటి దౌర్జన్యం, ఏంటిది, ఎక్కడ పోతుంది? మేము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కావాలి, మేము కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మేము చేయలేదు. మేము అట్లా కావద్దు అందరు ప్రశాంతంగా అక్కడ ఎలక్షన్ జరగాలని చెప్పి మేము చూస్తున్నాం. కానీ ఇంత దౌర్జన్యం ఏంటండి మాకు అర్థం కాదు. నేను కూడా 10 years నుంచి చూస్తున్నాను, చాలా ఎలక్షన్స్ చూసినాం 10 years లో, కానీ ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎంత ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇంత అరాచకం మాత్రం ఎక్కడ జరగలేదు. మీరు చూసుకోవచ్చు, మీ దగ్గర కూడా రికార్డ్స్ ఉంటాయి. మా దాంట్లో చూసి మీ మీద ఏదో మీరు మాతో మాట్లాడారు కాబట్టి మీ వెర్షన్ తీసుకునే ప్రయత్నం చేశాం. ఓవరాల్ గా పోలింగ్ ట్రెండ్ చూస్తే ఏంటి, సర్వేలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి. సర్వేలు ఎక్కడ ఏమున్నా కూడా అల్టిమేట్ గా బీఆర్ఎస్ అయితే గెలుస్తుంది, అదైతే డౌట్ లేదు. ఎందుకంటే చాలా మంది ఎందుకంటే వీళ్ళు భయపెట్టే ప్రయత్నం చేశారు. చాలా మంది ఓటర్లను ఏమంటారు డబ్బులు ఇచ్చో ఇంకో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి సైలెంట్ ఓటింగ్ జరిగింది. అండ్ చాలా దొంగోట్లు వేసి వీళ్ళు గెలుస్తా అని చెప్పి ధీమాతో ఉన్నారు. కానీ ఏవి కూడా నడవవు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన చిల్లర వేషాలన్నిటి కూడా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం. మా లీగల్ టీం వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈసీకి కంప్లైంట్ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. దౌర్జన్యం అన్ని చోట్ల జరిగిందని చెప్తున్నారు. దౌర్జన్యం జరిగిన మళ్ళీ మీరు ఎట్లా గెలుస్తారు? బూత్ క్యాప్చరింగ్ జరిగింది, దొంగోట్లు సైలెంట్ ఓటర్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు ఎంత ఒక్క బూత్ లో ఆయన 100 ఓట్లు వేయించుకుంటే 300, 400, 500 ఓట్లు టీఆర్ఎస్ కే పడతాయి డౌట్ లేకుండా. టీఆర్ఎస్ ఇప్పుడు 10 సంవత్సరాలు అంత గ్యాప్ ఉందా? టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అంత గ్యాప్ ఉందా? ఇప్పుడు 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధినే మేము ముందు పెట్టుకొని ఓట్లు అడిగినాం. 2 ఏళ్ల నుంచి వీళ్ళు ఏం చేశారండి? ఏం పెట్టుకొని వీళ్ళు అడుగుతారు? ఉట్టి వాళ్ళు చేసింది ఏంటి? దౌర్జన్యం, ప్రజలని డబ్బులు ఇచ్చి కొనడం, ఇవి తప్ప ఇంకేం చేశారు? వాళ్ళ డెవలప్మెంట్ ఏంటిది? మీరు కూడా ఓట్లు పంచారు, 2005 రూపాయలు పంచారంటున్నారు ఇవాళ. ఏం సార్ ఉంటే పెట్టండి సార్ పెట్టండి, మేము కూడా ఏం అనట్లే. ఇప్పుడు ఎవరికైనా రైట్ ఉంది, ఏమైనా ఉంటే ఎవిడెన్సెస్ ఉంటే పోయి కంప్లైంట్ పెట్టే రైట్ ఉంది. మాకు దొరికినే మేము పెడుతున్నామని చెప్తున్నాం. వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే పోయి ఈసీ కంప్లైంట్ చేసుకోమనండి, ఎవరు ఆపుతలేరు కదా. ఇప్పుడు మీరు ఏంటి రీపోలింగ్ డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈసీ దీని మీద యాక్షన్. అసలు మాకు అర్థం అవ్వట్లేదు, అసలు ఈసీ ఉందా లేదా తెలంగాణలో, అసలు పని చేస్తుందా లేదా? అరేంజ్మెంట్స్ అయితే వరస్ట్ ఉన్నాయి. ఒక చైర్ లేదు లోపల పనిచేసే బిఎల్ఓస్ కి గానీ వాళ్ళకి గానీ. మా క్యాండిడేట్ వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళకి చైర్ లేపించింది. వాళ్ళు నుంచోవడము, ఒక కుర్చీ వేసుకొని కూర్చోవడము, అవన్నీ చేసిండ్రు. అండ్ లైట్స్ లోపల సరిగ్గా లేవు. ప్లస్ కెమెరాలు పెట్టిన దగ్గర పేపర్లు కవర్ చేసి ఓట్ వేసే దగ్గర కంప్లీట్ గా ఏం జరుగుతుందో ఏం అది తెలియనీయకుండా పేపర్స్ కవర్ వేయడం జరిగింది. ఇట్లా చాలా జరిగినాయండి. ఎక్కడికి పోయినా కూడా అదే దారుణాలు, ఎక్కడ పోయినా అదే ఇబ్బందులు. చాలా దారుణంగా ఉంది. కానీ ఏదైనా కూడా మీ దగ్గర మేము మెజారిటీ ఒకటి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ వీళ్ళు చేసిన లెక్కడికి మేము ఇప్పుడు మెజారిటీ చెప్పలేము. కానీ 100% అయితే వారు గెలుస్తున్నారు, డౌట్ లేదు. అది అంటే ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకి ఫేవర్ గా వచ్చినా సైలెంట్ ఓటర్స్ మేము చాలా మంది ఓటర్లతో మేము మాట్లాడినాం. తిరిగే క్రమంలో మాట్లాడినప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసుకునే వ్యక్తికే మేము ఓటేసినామమ్మా అని చెప్పింది. ఇంకా వాళ్ళని చూసుకునే వ్యక్తులు ఎవరు ఉన్నారో మాకు తెలుసు. వాళ్ళు చెప్పకపోయినా మాకు అర్థమైంది బీఆర్ఎస్ కే వేశారని చెప్పేసి మాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళలాగా దౌర్జన్యం చేసి ఓట్లు అడగలేదండి, వాళ్ళలాగా బెదిరించి ఓట్లు అడగలేదు. మేము ఏం చేసినామో 10 ఏళ్ల పాటు గోపీనాథ్ గారు ఏం చేసిండ్రో దాన్ని బేస్ చేసుకునే మేము అడిగినాం తప్ప. ప్లస్ 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని చూపించుకుంటూ మేము అడిగినాం. కానీ వ్యక్తిగతంగా ఒకరిని దూషించుకుంటా, వ్యక్తిగతంగా వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అట్లా ఎక్కడ కూడా జరగలేదు. వాళ్ళు చేశారేమో కానీ మేము మాత్రం ఎక్కడ చేయలేదు. చాలా నీట్ గా మేము మా లైన్ క్రాస్ కాకుండా ఎలక్షన్ లో మాత్రం పోటీ చేసినాం. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సామల హేమ గారు. సో మనతో పాటు